ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో అగ్రకులానికి చెందిన వారు దళితులు పొలాల్లోకి బర్రెలను గొర్రెలను వదిలి పంట నష్టం చేయగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా మాపైనే ఫిర్యాదు చేస్తారా అని వెళ్లిన వారిపై కత్తులతో కర్రలతో రాడ్లతో గొడ్డలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపే ప్రయత్నం చేసిన వారిని ఒంగోలు రిమ్స్ లో వారికి చికిత్స పొందుతున్న వారిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ వారిని పరామర్శించి ధైర్యం చెప్పి దాడి చేసిన వారిపై SC/ST అట్రాసిటీ కేసు మరియు హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మీడియాతో మాట్లాడడం జరిగింది. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలి అని అన్నారు. పరామర్శించి వారిలో రవినూతల వెంకటేష్ మాదిగ, పోనుగొట్టు ఉదయ్ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ తదితరులు ఉన్నారు. వాళ్ళు సాగు చేసుకునే క్రమంలో అక్కడికి కొంతమంది రెడ్డి కులానికి చెందినటువంటి గొర్రెలు బర్రెలు వచ్చి దాంట్లో ఉండబడినటువంటి పంట నష్టం చేస్తాయి. ఆ పంట నష్టం చేయడంతో మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు ఊరిలోకి వెళ్ళి అయ్యా ఈ విధంగా చేయొద్దు, మా బతుకు తెరువు కోసం మేము చేసినటువంటి దాన్ని మేము ఏదో మాకున్న కొద్దో గొప్ప భూమిని సాగు చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు మాదిగ నా కొడుకులారా పోండిరా, మీ భూములు మేము కాపాడేది, అసలు మీకు భూమి ఎక్కడదిరా, మీరు మా పొలాల్లో పనులు చేయాలరా నా కొడకల్లారా అని తిడితే వాళ్ళ వెంటనే సేమకుర్తి CI గారిని ఆశ్రయిస్తారు. CI గారు కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఎంక్వైరీ కానీ కానిస్టేబుల్ పంపితే ఆ కానిస్టేబుల్ వెళ్ళి పొలంలో విచారించి అనంతరం ఊర్లో కూడా విచారించే క్రమంలో ఆ కానిస్టేబుల్ ముందే వాళ్ళు ఒక్కసారిగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మొత్తం కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ రోజు మనం గమనిస్తే గతంలో కారంచూడు చుండూరులో మాదిగల్ని ఊచకోతకు వస్తారు, చుండూరులో మాలలను ఊచకోతకు వస్తారు, అదేవిధంగా దళితులను కూడా ఊచకోతకు వేసిన సందర్భంలో 40 ఏళ్ళ తర్వాత అత్యంత కిరాతకమైన దాడిగానే మేము ఇది గుర్తు చేస్తూ ఈ అంశంపై ఈ దాడి మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం వాళ్ళకు ఉండబడిన కుల అహంకారమైనా కానీ వాళ్ళకు ఉండబడిన అధికార బలమైనా కానీ అది మాత్రం సహించేది లేదని కూడా తెలియజేస్తూ ఈ అంశం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ గ్రామం వెళ్ళి సందర్శించాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లా SP గారు కూడా ఆ గ్రామం వెళ్ళి సందర్శించాలి. వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామంలో రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మాదిగల మీద దాడి చేసినందుకు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కానీ ప్రకాశం జిల్లా పోలీస్ వ్యవస్థను కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.